జలగోస అని ఒక వార్త రాసిండు, సచ్చు కూడా రాసిండు. ఎందుకంటే ఇది రాయకూడదు బేసిక్గా, అంత అద్భుతంగా ఉంది, పచ్చగా ఉంది, రేవంత్ రెడ్డి పాలనలో ఎగురు పెడతా ఉంది, మంచిగా మొలకెళ్తా ఉంది, అద్భుతంగా ఉంది అని రాయాలి. కానీ జనం గోస చూస్తూ ఉంటే ఇగో ఇవాళ రాసిరు. దీని కూడా ఎటు రాసిండంటే భూగర్భ జలాలు పడిపోయిన లోపలికి అని రాసిండు. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రాపగండ అన్నమాట. ఇగో జలగోస రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు, యాసంగికి సాగునీటి కొరత, ఎండుతున్న పంటలు, 1కి 3 బోరు తవ్విస్తున్న ఫలితం శూన్యం, రాష్ట్రంలో జలాశయాలన్నింటిలో కొడిగడుతున్నటువంటి నిల్వలు అంటే అడుగడుతున్నటువంటి నిల్వలను రాస్తే అయిపోతుంది పైత్యం. సో ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల పరిస్థితులు క్లిష్టం. పాలేరులో నీరు లేక గొంతెడుతున్న ఖమ్మం జిల్లా, నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో చాలని వర్షాలు, జలాశయాల్లో నిరుడి కంటే 155 టీఎంసీలు తక్కువ, డెడ్ స్టోరేజ్కి చేరువలో నాగార్జున సాగర్ నీటి మట్టం, సాగరు ఎంఆర్పి జూరాల కింద పంట విరామం, ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఉన్నాయి, ఆన్ ఆఫ్ పద్ధతిలో నీళ్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక చూడండి, వన్యప్రాణులకు దాహం, కొత్తగా సాసర్ పిట్ల నిర్మాణాలు లేవు, ఉన్న వాటికి మరమ్మతులు కరువు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్, సోలార్ బోర్ల పునరుద్ధరణ, గాలికి నీటి కోసం గ్రామాల వైపు వెళ్ళి మృత్యువాత పడుతున్న మూగజీవాలు. ఇక చూడు, నీళ్ళ కోసము జనమే కాదు మూగజీవాలు కూడా చచ్చిపోతూ ఉన్నాయి, అడవులలో ఉన్నటువంటి మూగజీవాలు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితులు ఉన్నాయో, మన రేవంత్ రెడ్డి గారి పాలన ఎంత అద్భుతంగా విరాజిల్లుతుందో వాళ్ళ ఆస్థాన పత్రిక అనేటువంటి ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పింది. మీరు చూడొచ్చు ఇక్కడ. రేవంత్ రెడ్డి రేపటి నుంచి యాడ్లు బంద్ చేస్తావా ఆంధ్రజ్యోతికి? ఎందుకు బంద్ చేస్తావులే, నీ ఓనర్ ఊకుంటాడా, నీ గురువు? ఏం రో నాటకాలు కొడుతున్నావు, మావోనికి కట్ చేస్తావా యాడ్లు అంటాడు.